గారికి నేను అనేది అది అంటే లేదంటే అంత టఫ్ పోటీ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు ఇప్పుడు 88 మన మ్యాజిక్ ఫిగర్ ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఒక 1% 2% దగ్గర ఆగారు అనుకోండి అదే ఓటమి అవుతుందా లేదంటే 1-2% కూడా కలిపేసుకుంటారా? ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువ డ్యామేజ్ అయ్యింది, తెలుగుదేశం లాభపడింది చిరంజీవి వల్ల. చిరంజీవి వల్ల తెలుగుదేశం లాభపడింది, చీల్చేయడం వల్ల ఆ 92 వచ్చినాయా? లేకపోతే గనక అసలు రాజశేఖర రెడ్డి చరిష్మా కాపాడింది. ఇంకా పెరుగుండేదేమో కాంగ్రెస్ అంతే. 227 స్థానాలు వచ్చి 224 స్థానాలు ఏమి వచ్చినాయి అంతకుముందు. అవును, అంత వచ్చినటువంటి కాస్త ఎందుకు దెబ్బతింది అంటే వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం చేల్చడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రభుత్వ అనుకూల ఓట్లు అంటే కాపులప్పుడు 2004లో కాంగ్రెస్ కేసారు కాపులు. ఆ కాపు ఓట్లు చీలించింది ఎవరు? చిరంజీవి. అంటే కాంగ్రెస్ అనుకూల ఓట్లు చీల్చాడు, వాళ్ళు తెలుగుదేశానికి వేయలే. కాపుల ఓట్లని చిరంజీవి చీల్చాడు, చీల్చడం వలన ఆనాడు గెలిచారు. ఏది ఎక్కువ సీట్లు తెలుగుదేశం. ఇవాళ అసలు ఆ స్థాయి చరిష్మా ఇళ్లలో ఏ ఒక్కళ్ళలో లేదు. కాంగ్రెస్ పార్టీలో